హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. పుల్లని కమ్మని పులిహార అండి. పులిహార అంటే ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. విజయవాడ అమ్మవారి గుడికి ఎప్పుడైనా వెళ్తే పులిహారే ఎక్కువ తీసుకుంటామండి, అంత ఇష్టం మా పిల్లలకి. పులిహార ఎలా చేసానో చూసేద్దామా? ముందుగా అన్నం వండి చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు రైస్ అంతటినీ కూడా ఇలా చేత్తో ఎక్కడ ఉండలు లేకుండా అలా కలుపుతూ ఉంటే ఎక్కువగా మెదిపేయకుండా అండి, అన్నం మెత్తపడిపోతుంది. జస్ట్ వేళ్ళ మధ్య నుండి ఇలా అలా అంటూ ఉంటే కనుక అన్నం ఎక్కడైనా ఉండల్లాగా ఉంటే పొడి పొడిలాడుతుంది. ఇలా 2-3 సార్లు కలుపుకున్నాక దీంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే అన్నం మనకి చక్కగా పొడి పొడిలాడుతూ భలే వస్తుంది అసలు. ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుంటాను. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను కదండి. ఒకసారి ఆయిల్ కూడా అన్నం మొత్తానికి కూడా పట్టేటట్టు కలిపేసుకుంటే మనకి పులిహారకి పొడి పొడిలాడుతున్న అన్నం అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, పొడి పొడిలాడుతూ భలే వచ్చింది కదా రైస్. ఇప్పుడు మనం తాలింపు కూడా రెడీ చేసేసుకుందాం. తాలింపుకి కడాయి బాగా వేడెక్కాక పులిహోర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకొని నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నాను. మంచి సువాసన, టేస్ట్ కూడా బాగుంటుంది. 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 3 స్పూనుల పచ్చిశనగపప్పు, అలాగే 3 స్పూన్ల మినప్పప్పు, 7-8 పచ్చిమిర్చి చీలికలు, 5 ఎండుమిర్చి ముక్కలు. వీటిని ఒకసారి ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ప్యాన్ని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకొని దీంట్లోనే మీకు నచ్చితే ఒక 3 స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవచ్చు. అలాగే చాలామంది కిస్మిస్ కూడా వేస్తారు. నేను జస్ట్ జీడిపప్పు వేసి దోరగా ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. పులిహోరలో పప్పులు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి. పులిహోరని కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే ప్రస్తుతానికి చింతపండు పులిహోర చేస్తున్నాను. తాలింపు చక్కగా మొత్తం అంతా కూడా వేగింది కదా, దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ఇంగువ, ఒక చిన్న కప్పు కరివేపాకు దీన్ని వేసి మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాము. పులిహోరలో మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇలా చాలా రకాలుగా చేస్తారు. తాలింపు చక్కగా వేగిపోయింది, మీకు చూపిస్తున్నాను చూసారా. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. తాలింపు అయితే చక్కగా మొత్తం అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 100 గ్రాముల చింతపండుని నానబెట్టి ఉడకపెట్టేసి దాంట్లోని మెత్తని గుజ్జు తీసుకున్నానండి. ఈ గుజ్జులో నేను ఏమీ వేయలేదు. గుజ్జు పలానా అలా కూడా తాలింపులో వేసేసి తాలింపులోనే చింతపండు గుజ్జు, తాలింపు, పచ్చిమిర్చి కూడా మొత్తం అంతా కూడా వేగితే పచ్చిమిర్చి తినేటప్పుడు పుల్లగా భలే ఉంటాయండి. దుర్గమ్మ గుడిలో ఇలాగే చేస్తారు ప్రసాదాన్ని. తాలింపు అంతా కూడా చక్కగా వేగుతుంది కదా, చింతపండు గుజ్జు కూడా ఉడుకుతుంది. దీంట్లో 1 టీ స్పూన్ దాకా పసుపు, పులిహోర కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ పడుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 బెల్లం ముక్కలు వేసుకుంటున్నాను నేను. చింతపండు గుజ్జులో బెల్లం ముక్క వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. చింతపండు ఒగరిని డామినేట్ చేస్తూ కమ్మగా ఉంటుంది పులిహోర. బెల్లం ముక్కలు కరిగేదాకా చింతపండు గుజ్జు చక్కగా మగ్గిపోతుంది. లోపల తాలింపు అంతా కూడా చక్కగా వేగిపోయింది. చూపిస్తున్నాను చూడండి, తాలింపు చక్కగా వేగింది, కలర్ మారిపోయింది, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం రైస్లో వేసేసుకుందాం. రైస్లో తాలింపు అంతా వేసేసుకొని నిదానంగా గరిటెతోనే ఒక 2-3 సార్లు కలపండి. చేయి పెడితే వెంటనే కాలిపోతుంది కదా. ఇంట్లో పిల్లలు ఎక్కువగా పులిహోర తినడానికి ఇష్టపడితే కనుక మనం ఇలాగే తాలింపుని రెడీ చేసి చల్లారాక ఒక గాజు సీసాలో వేసుకొని మూత పెట్టేసుకొని
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలలు ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. కొంచెం చల్లారింది. ఇప్పుడు నేను చేత్తో చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. చూడండి పులిహార ఎంత బాగా వచ్చిందో అసలు, కలర్ అది భలే ఉంది అసలు. కమ్మని చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయిందండి. ఈ పులిహారని చేసి ఆ బొజ్జ గణపయ్యకి గనుక మనం నైవేద్యంగా పెట్టుకొని మనం ఏం అడిగినా కూడా ఆయన ఇచ్చేస్తారు. చూడండి పులిహార భలే వచ్చింది కదా, కమ్మగా కూడా ఉంటుంది. నేను ప్రసాదానికి వేరే గిన్నెలు ఉంటాయి కదా, అందులో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఆ బొజ్జు గణపయ్యకి ఈ కమ్మని పులిహోర చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి.